హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక హెల్తీ రెసిపీ గురించి తెలుసుకోబోతున్నామండి. అది పోహా రెసిపీ. ఈ పోహాతో చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఫస్ట్ అయితే 2 కప్పుల బొంబాయి రవ్వను లేదా సూజీ రవ్వను ఇలా తీసుకొని తగినన్ని వాటర్ వేసి 2 సార్లు కడగండి. ఇలా కడిగిన తర్వాత కొంచెం వాటర్ని వేసి ఒక 20 మినిట్స్ పక్కన ఉంచేయండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ని తీసుకొని పోహాను యాడ్ చేసుకొని పోహాను ఒక 2 సార్లు కడగండి. ఇలా కడిగిన తర్వాత పెరుగును వేసి మొత్తం కలిసేలాగా కలిపి ఒక 20 మినిట్స్ పక్కన ఉంచేయండి. చూడండి 20 మినిట్స్ తర్వాత పోహా బాగా నానిపోయింది. ఇలా బాగా కలిపి పిండి ముద్దలాగా తయారు చేసుకుందాం. చూడండి సూజీ రవ్వ కూడా నానిపోయింది. ఇప్పుడు ఈ సూజీ రవ్వలోకి పోహాను యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సూజీ రవ్వ, పోహా బాగా కలిసేటట్లు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. క్యారెట్ తురుముని, ఒక కప్పు కార్న్స్‌ని, తగినంత సాల్ట్‌ని, ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలపండి. ఈ పోహా రెసిపీ హెల్త్‌కి చాలా మంచిది. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్స్ గాను హ్యాపీగా చేసేయొచ్చు. ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా పిండి ముద్దలాగా కలుపుకోండి. చివరిలో ఒక నిమ్మకాయను యాడ్ చేసుకుందాం. నిమ్మకాయను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలపండి. పిండి జారుగా ఉంటే కొంచెం బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని కలపండి. ఒకవేళ పిండి ముద్ద గట్టిగా వచ్చినట్లయితే 2 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ఒక 20 మినిట్స్ పక్కన ఉంచేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి హీట్ చేయండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేయండి. దీనిపై మూత నుంచి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకొని ఇంకొక సైడు కాల్చుకుందాం. అంతే, ఎంతో ఇష్టమైన పోహా రెసిపీ రెడీ. ఇలా మనకు కావాల్సినన్ని తయారు చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీని చాలా ఈజీగాను, క్విక్‌గాను చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌లో యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.